హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే డ్రిప్ పైపులు లైన్ అయితే వేయడానికి అయితే వచ్చేసినాం ఈరోజు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాక్టర్లు అయితే మొత్తం ఫుల్ పైపులు అయితే వేసేసుకుని అయితే వచ్చేసినాం. ఇక్కడ పక్కకైతే సెట్ చేసుకున్నాం. ఇక శిమన్పల్లి గుట్టలకి అయితే వచ్చేసినాం. శిమన్పల్లి విలేజ్, సిరికొండ మండల్. సో ఇవన్నీ పామాయిల్ చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనం డ్రిప్ ఇరిగేషన్ అయితే చేయబోతున్నాం. సో మెయిన్ లైన్ అయితే వేస్తాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ కందకంలోనే మనం లైన్ వేసేది మెయిన్ లైన్ అట్లనే డ్రిప్ లైన్ అయితే ఇప్పుడు వరుసుకోవాలి. సో ఆడికిటికి అయితే పైపులు అయితే వరిసేసిన. సో అక్కడ మన మబ్బు అయితే ఇస్తున్నారు, మొత్తం అతక పెట్టుకుంటూ అయితే వస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, సొల్యూషన్ పెట్టుకుంటూ అయితే మొత్తం జాయింట్ అయితే వేసేస్తున్నాడు పైపులని. ఇక నేను ఇంకొక బ్రో అయితే హెల్ప్ చేసిండు. ఇక మొత్తం పైపులన్నీ తీసుకొని ట్రాక్టర్కించి అయితే దగ్గరకించి అన్ని కందకం దగ్గర అయితే మొత్తం ఈ లైన్లు అయితే ఇట్లా వరిసేసిన. సో ఇప్పుడైతే ఇది మన వరకు. సో ఇప్పుడు చూపిస్తా మొత్తం వీడియో అయితే. ఇక్కడ సైడ్ కూడా వర్క్ చేసిన ఆడ వరకు. సో టోటల్గా అయితే అక్కడ లాస్ట్ వరకు అయితే వరుస్తున్నాం. ఆ బ్రో అయితే తీసుకపోతుండు. సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే అయిపోయింది ఈ లైను. ఇప్పుడు చూస్తున్నారుగా. సో అక్కడికి నుంచి ఇక్కడ వరకు అయితే మొత్తం టోటల్గా అయితే అయిపోయింది. పైప్ లైన్ వేసేసాడు. ఇక్కడ సైడ్ అయితే అతక పెట్టేసిండు. సో అక్కడ సైడ్ అయితే వేసేది ఉన్నది. సో అక్కడ సైడ్ అయితే వెళ్దాం. సో మనకి బోర్ నుంచి వచ్చేది నీళ్ళు అక్కడ. సో ఇక్కడైతే మనం ఫిల్టర్ అయితే పిడి వేయాలా. సో అది కూడా చూపిస్తా. సో అక్కడ సైడ్ నుంచి అయితే మనం లైన్ అయితే వేయాలన్నాగా. సో అక్కడ సైడ్ అయితే వేసేసిన. సో ట్రాక్టర్ వేసేసి అక్కడ సైడ్ అయితే వేసేసిన. ఇప్పుడైతే మన మహబూబా అయితే అక్కడ సైడ్ అయితే మొత్తం సొల్యూషన్ అయితే పెట్టేస్తున్నాడు. అయిపోగానే ఇక్కడ సైడ్ అయితే వస్తాం. ఇక కందకంకడ పైపులు అయితే వేసేసుకొని అయితే మనం ఇప్పుడు ఈ ప్లేన్ పైప్ అయితే కట్ చేస్తున్నాం. సో ఒకటే సైజులో అయితే కట్ చేసుకుంటూ అయితే పక్కకైతే పెట్టేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు మనం కట్ చేసుకున్న పైపులకు వచ్చేసి జాయింటర్ అయితే గుద్దేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఈ పామాయిల్ డ్రిప్పింగ్ ఏంటంటే ఒక్కొక్క లైన్ కి అయితే మనకు 2 పైపులు అయితే వస్తాయి. ఇట్లాంటి ఒకటేమో టేక్ ఆఫ్ జాయింటర్ వస్తుంది, ఒకటేమో డైరెక్ట్ జాయింటర్ తోటే వస్తుంది. దానికి ఇంకో సైడ్ అయితే క్యాప్ అయితే సెట్ చేసుకోవాలా, క్లోజ్ అయితే వేసుకోవాలా. ఇంకొకటేమో మీకు టేక్ ఆఫ్ జాయింటర్ వస్తుంది అన్న, దానికేమో మనకు పామాయిల్ చెట్లకి నీళ్లు పారేదానికి. సో అదైతే మేము మరుస్తాం, అదైతే చూపిస్తాం. సో అన్న అయితే డ్రిల్ చేసేసుకుని అయితే లబ్బలు అయితే పెట్టేసిండు అన్ని పైపులకి. మనమైతే ఇప్పుడు కొట్టేసుకొని కట్ చేసుకుని అయితే ఇప్పుడు మనం అలా సెట్ చేసేసినాం అన్ని పైపులకి. సో ఇప్పుడు ఓన్లీ బాకీ ఏంటంటే వరుసుకున్నాడే. సో ఇప్పుడు మనం సెట్ అయితే తీసుకుంటా చెట్టుకి అయితే వరుస్తున్నాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ సైడ్ అయితే ఫిల్టర్ వస్తా అన్నగా, ఫిల్టర్ అయితే సెట్ చేసిండు అన్న. అట్లనే గేట్ వాళ్ళు అన్ని మెయిన్ అయితే అన్ని సెట్ చేసిండు. ఇక తర్వాత రోజు వచ్చినాక ఇవైతే మనం పెట్టేసినాం. ఇక టెస్టర్ తోటి అయితే పుక్కలు చేసుకుంటా డిప్పర్లు అట్లనే జెట్లు అయితే సెట్ అయితే చేసేసినాం. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇది. పామాయిల్ చెట్లకి డ్రిప్పింగ్ అయితే టోటల్ గా అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. నీళ్ళు అయితే వారుతున్నాయి. మొత్తం 4 ఎకరాలకి అయితే మొత్తం డ్రిప్పింగ్ అయితే చేసేసినాం. సో ఇది ఈ రోజు ముచ్చట. సో వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇట్లనే మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.